రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల వద్ద ప్రధానమంత్రి మోడీ బొమ్మ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని రేషన్ షాపుల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో మెజారిటీ వాటా కేంద్రానిదేనని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తామే ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లుగా ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. శుక్రవారం ధర్మపురిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రేషన్ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ ఫోటోతో పాటు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామన్నారు. లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఏదైతే ఉందో ఈ బీజేపీ గురించి పేదవారికి ఏం పని చేస్తలేదు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మా బీజేపీ ఉన్న వాళ్ళ హిందువులందరి కింద బీజేపీకి జేసీఎం తప్పించి ఏది లేదు అని ఒక అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. లైటింగ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మురికి కాలువలు కానివ్వండి, టాయిలెట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి గ్రామ అభివృద్ధికి పాటుపడేది కేవలం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న పథకం ద్వారా ఒక మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తే 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. దానికి కావలసిన సదుపాయాలన్నీ కేంద్రమే భరిస్తుంది. హమాలి కానివ్వండి, సంచులకు కానివ్వండి, సూదులకు కానివ్వండి, సుతులధార కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అసలుతో పాటు వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈరోజు. కానీ ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మేమే ఇచ్చుకుంటామని గొప్పలు చెప్పుకుంటుంది. ఇది మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఏదైతే ఉందో ఇప్పుడు 6 గ్యారంటీలు 100 అబద్ధాలతో గద్దెకెక్కి ప్రజలు ప్రభావితున్నారు. ముందు మీకు 6 గ్యారంటీ అమలులో ముందు చూడండి. ఈ లట్టు పుట్టు మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేయడం మర్చిపోండి. 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు లేదు. ఏంది అంటే మహిళలకు ఉచిత బస్సును పెట్టి ఇంట్లో ఫ్యామిలీలకు వాళ్ళకి గొడవ పెట్టించే రకం ఇది. కనీసం రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇంకా కాలేదు. విద్యార్థులకు స్కూటీ లేదు, కంప్యూటర్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చారు, కానీ ఒక్క హామీ కూడా నెరలేకపోతున్నారు. జనాలు లేకపోతే చెప్పు దెబ్బలు కొడతారని భయంతో మా బీజేపీ ప్రభుత్వం మీద ఇలా విమర్శలు చేస్తున్నారు తగదు. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ కోరుకునేది ఏంటంటే పేద ప్రజల కోసం, పేదవారి ఇంట్లో సన్నబియ్యం తిండి తినాలని, పేదవారిలో సన్నబియ్యంతో పండుగ చేసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఈ సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ మా విజ్ఞప్తి, అలాంటి మన పేదల కడుపు నింపుతుంటూ నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశీస్సులతో పాటు మా బీజేపీ గవర్నమెంట్ కూడా ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. లక్ష్మణ్ కుమార్ అన్న గారు, మేము బరబ్బరి జై శ్రీరామ అంటాం. ఇది భారతదేశం, రాముడు పరిపాలించిన దేశం కాబట్టి ప్రతి ఒక్క హిందువుకు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క హిందువుకు జై శ్రీరామ్ అనే హక్కు ఉంటుంది. కాబట్టి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే అయోధ్య